ఓ పక్క వ్యాధులు మరో పక్క ధరల పతనం పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం మింగుడు పట్టడం లేదు. భారత్ నుంచి దిగుమతయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో గంటల వ్యవధిలోనే ఆయా అకౌంట్లను బట్టి రొయ్యల ధరలు పతనమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో ధర గరిష్టంగా 40 వరకు పడిపోయింది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది 3వ స్థానం. ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎక్కువ భాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. జిల్లాలో 1,20,000 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తూ ఉన్నారు. ఏటా ఉత్పత్తి 4 లక్షల టన్నులు కాగా 3.5 లక్షల టన్నుల వరకు విదేశాలకు పంపిస్తూ ఉన్నారు. మొత్తంగా 18,000 కోట్ల వ్యాపారంలో విదేశీ లావాదేవీల వాటానే అధికం. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఇక్కడి ఆక్వా ఉత్పత్తులపై పడింది. బుధవారం 100 కౌంట్ రొయ్య ధర కిలో 240 ఉండగా గురువారం 200కి తగ్గిపోయింది. సాధారణంగా 40, 30, 20 కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు. అయితే ప్రతీకార సుంకాన్ని సాకుగా చూపించి అన్ని కౌంట్లపై గరిష్టంగా కిలోకు 30 నుంచి 40 వరకు తగ్గించారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు లేవని, ట్రేడర్లు ముందుకు రాలేదని రైతులు వాపోతున్నారు. సాగుదారులపైనే కాదు ఆక్వా రంగంపై ఆధారపడ్డ కూలీల ఉపాధికి కూడా ఇది దెబ్బేనని ట్రేడర్లు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల ధరల పతనంపై మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రొయ్యల రైతులకు తీవ్ర నష్టం తెచ్చిపెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారత్ నుంచి అధికంగా ఎగుమతి అయ్యేటటువంటి రొయ్యలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎక్కువగా ఉంటాయి. దేశం నుంచి ఎగుమతి అయ్యేటటువంటి మాంసపు ఉత్పత్తుల్లో రొయ్యలది 3వ స్థానం. నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కొంతమంది రొయ్యలు సాగు చేసేటటువంటి రైతులను అని చెప్పండి, గతంలో రేట్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏ రకంగా? గతంలో అయితే ఇప్పుడు ప్రజెంట్ పట్టే అకౌంట్ వచ్చి 350 రూపాయల దాకా ఉంది సార్. ఇప్పుడైతే ప్రజెంట్ 300 రూపాయలు ఉంది రేట్. ఇవాళ రేపు అయితే ఎంత డౌన్ అవుతుందో కూడా చెప్పలేము. ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడు ఎలా ఉందంటే రైతులు రొయ్యలుగా అక్వాకల్చర్ చేద్దామా మానేద్దామా అన్న విధానంలోకి వచ్చేసింది సార్. ఇప్పుడు లీజుకి చేసే రైతులు ఉన్నారన్న అంటే కౌలు రైతులు ఉంటారు. కౌలు రైతులు లీజు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడున్న కల్చర్లో. మెడిసిన్ రేట్లు పెరగడం కానీ, మేత కట్టల రేట్లు పెరగడం కానీ, ప్రజెంట్ ఇప్పుడు ట్యాక్సెస్ పరంగానే కానీ ఏదంటే కానీ టోటల్గా ప్రతిదీ కూడా రైతు మీద భారం పడుతుంది. ప్రజెంట్ రైతులు మన దగ్గర కొనే రొయ్యి మాత్రం ప్రజెంట్ రైతుకి అనుకున్నంత రేట్ ఏదైతే రావట్లేదు. కొంతమందికి ఏంటంటే పండించిన పంట అమ్ముకునే సామర్థ్యం ఉంటుంది, అవగాహన అవన్నీ ఉండాలి కదా. గంట వ్యవధిలోనే 40-50 రూపాయలు తగ్గిపోవడం అంటే ఎంత నష్టం మిగులుతుంది? అంటే లాభాలు చూసేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు సార్, ఇప్పుడు లాభాలు అయితే ఏం లేదు ప్రజెంట్ ఈ కల్చర్లో. ప్రజెంట్ ఇప్పుడు పట్టుబడి చేయాలంటే ప్రజెంట్ ఒక కూలికి వచ్చి 700 రూపాయలు అమౌంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పట్టుబడి చేయాలన్నా 50-60 వేల రూపాయలు అవుతాయి మాకు పట్టుబడికి. ప్రజెంట్ ఇప్పుడు మిగిలే డబ్బులు కూడా ఇలాగా అయిపోతున్నాయి. ప్రజెంట్ ఇంకా ఏంటంటే సిచ్యువేషన్ ప్రజెంట్ రైతుకి ప్రభుత్వం ఏదన్నా ఆదుకుని మంచి ధర ఇప్పించగలిగితే అక్వాకల్చర్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఇంకా ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం అక్వాకల్చర్లో ఇంకా ముందుకి మనుగడ అయితే ఉండదు. ప్రజెంట్ వెళ్ళడానికి అయితే ఉండదు అవకాశం. ముందు కోవిడ్, తర్వాత ఈ వరదలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ బాగా చూపించాయి. ఇప్పుడు ధరలు పడిపోవడం వల్ల రైతుల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది? భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగానే ఉందండి. ఇప్పుడు అంతా ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు దీంట్లోనే ఉన్నాం మేము. ప్రజెంట్ వేరే చేయడానికి కూడా అవకాశం లేదు, వేరే ఫీల్డ్ అనేది లేదు. ప్రజెంట్ ఈ ఫీల్డే కాబట్టి మాకు ఉన్నదే. రేట్లు పరంగా చూస్తే ఏదో ఇప్పుడన్నా పెరిగితే రేపన్నా పెరిగితే అన్న అవకాశం ఉంటుంది అన్న ఆలోచన మీద నాకు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు సీడ్ క్వాలిటీ కూడా మంచిగా రావట్లేదు. ప్రజెంట్ ఇప్పుడు మనం కల్చర్ స్టార్ట్ చేద్దామని చెప్పి అన్ని ప్రిపరేషన్ చేసుకుని సీడ్కి వెళ్ళేటప్పుడు సీడ్ క్వాలిటీ తేడా వస్తుంది. సీడ్ క్వాలిటీ తేడా వచ్చేటప్పుడు ట్యాంక్ అక్కడతో ఆగిపోతుంది. ఒక 40 డేస్ అయ్యే టైంకి వైరస్ రావడం అని, వైట్ కట్ రావడం అని, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి దానివల్ల మధ్యలోనే కల్చర్ ఆగిపోతుంది. అలా కూడా నష్టపడుతున్నాం మేము. ఎప్పుడు కూడా మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకుంటే తాము కొంతైనా బయటపడతామనేటటువంటి విషయాన్ని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఈ ఎగుమతులకు సంబంధించి ఉన్న తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ కర్షణ వస్తే మల్లికార్జున్, ఉమ్మడి జిల్లా నుంచి.